రాజు, నువ్వు ఈ సూట్లో దొరబాబులాగా ఉన్నావు. కోర్టు టైం అయింది, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకురా. నేనున్నా కదమ్మా, నీ మనవని ఇరికించడం కోసం పెట్టిన బోగస్ కేసు ఇది. నెక్స్ట్ హియరింగ్ లో కేసు కొట్టేయించేస్తా, నువ్వేం బాధపడకు. రానాయనా. చూడండి ఎస్ఐ గారు, చెప్పండి. రాజు అనే ఈ రైల్వే కూలీ లలిత అనే అమ్మాయిని మానభంగం చేయడం మీరు కళ్ళారా చూశారా? చూడలేదు సార్. మానభంగం జరిగిన చోటికి అసలు మీరు ఎలా చేరుకోగలిగారు సార్? ఫోన్ వచ్చింది సార్. ఎవరు చేశారు సార్? తెలియదు సార్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మీ లార్డ్. నోట్ తీసి పాయింట్? అసలు ఇందులో నోట్ చేసుకునే పాయింట్ ఏముంది? ఈ కేసు పోయిదే సార్. ఆ విషయం కోర్టు వారు తెలుస్తారు సార్. కుమారి లలిత, కుమారి లలిత, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? మానవత్వంతో ఆమెను ఇంటికి చేర్చానే తప్ప నాకే దురుద్దేశం లేదు ఎవరన్నారు. డబ్బున్న స్నేహితురాలకి ఇచ్చిన విలువ ఆ అమాయకురాలు తన శీలానికి ఇవ్వకుండా నా మీద నింద వేసింది. ఈ కేసుని తిరిగి జూలై 13వ తేదీకి వాయిదా వేయడమైనది.